లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు జరిగిన మూవీ అప్డేట్స్ ఏంటో ఫటాఫట్ చూసేద్దాం. ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ముందుగా సుహాస్ గారు హీరోగా చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ఆల్ ఓవర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందుకుంది. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, కాస్ట్ డిఫరెన్స్, అథారిటీ అనే మెయిన్ పాయింట్స్ తో ఈ మూవీ స్టోరీ రన్ అవుతుంది. డెఫినెట్ గా అందరూ చూడాల్సిన మూవీ ఇది. అండ్ హ్యూమర్ కన్నా కూడా ఎమోషనల్ గా మిమ్మల్ని బాగా టచ్ చేస్తుంది. అండ్ సుహాస్ గారు అండ్ తన సిస్టర్ గా చేసిన శరణ్య గారి పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ ప్రశాంత్ వర్మ గారి హనుమాన్ మూవీ 92 years ఆఫ్ సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన మూవీస్ అన్నింట్లో కన్నా ఎక్కువ రెవెన్యూ సంపాదించిన మూవీగా తెలుగు సినిమా హిస్టరీలో నిలిచింది. ప్రస్తుతానికి దీని 21 రోజుల గ్రాస్ వచ్చి 275 కోట్లు అండ్ షేర్ వచ్చి 147 కోట్లు. యాజ్ ఆఫ్ నౌ ప్రాఫిట్ వచ్చి 116 కోట్లు తెచ్చిపెట్టింది. మరి 300 కోట్ల బిగ్ అచీవ్మెంట్ ని ఈ హనుమాన్ క్రాస్ చేయడం మోస్ట్లీ కష్టమే. అండ్ నెక్స్ట్ వచ్చి లాస్ట్ వీక్ ప్రెస్టీజియస్ గా జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ లో ప్రభాస్ గారి ఫ్యాన్స్ టీం రోరింగ్ రెబల్స్ విన్నర్ గా నిలిస్తే, రన్నర్ అప్ గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ హంగ్రీ చేత టీం నిలిచింది. అండ్ రన్నర్ అప్ గా వచ్చిన 1 lakh ప్రైజ్ మనీని జనసేన పార్టీకి డొనేషన్ గా ఇచ్చేశారు హంగ్రీ చేత. నిజంగా గ్రేట్ గెస్చర్ కదా. అండ్ నెక్స్ట్ రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో పుష్ప ద రూల్ లో మేజర్ గా చెప్పుకునే ఇంటెన్స్ జాతర సీక్వెన్స్ ర్యాప్ అయింది. అండ్ ఈ సీక్వెన్స్ లో ఒక సాంగ్ అండ్ యాక్షన్ బ్లాక్ ని కంప్లీట్ చేశారు. అండ్ ఈ ఎంటైర్ పోర్షన్ ఒక 11 minutes వరకు ఉంటుందంట. అయితే ఇంకొక స్ట్రాంగ్ బస్ కూడా ఉంది. నెక్స్ట్ షెడ్యూల్లో పుష్ప టీం జపాన్ వెళ్ళబోతుందని. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి. అండ్ పుష్పకి రైట్ హ్యాండ్ అయిన క్యాస్వా బెయిల్ మీద రిలీజ్ అయ్యి పుష్ప 2 షూటింగ్ లో రీసెంట్ గా పాల్గొన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రెజెంట్ వివేక్ ఆత్రేయ గారితో హీరో నాని గారు చేస్తున్న ప్రాజెక్ట్ సరిపోద శనివారం మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ ఓటీటీ అప్రాక్సిమేట్లీ 45 కోట్లు కొనుక్కుంది. ఇది నాని గారి కెరీర్ లోనే హైయెస్ట్ వన్. అండ్ నాని గారి నెక్స్ట్ లైనప్ వచ్చి శైలేష్ కోలన్ గారితో హిట్ 3 మూవీని, బలగం వేణు గారితో ఒక ప్రాజెక్ట్ ని, అండ్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరొక మూవీ చేయబోతున్నారు. అండ్ ఇవే కాదు, ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ గారితో కూడా ఒక మూవీ చేస్తున్నారని గట్టిగా వినిపిస్తుంది. సో లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ ఇండస్ట్రీ హిట్ అత్తారెడ్డి దారేది మూవీ రిలీజ్ అయిన డేట్ నే అంటే September 27th రిలీజ్ అవబోతుంది. అండ్ ఎప్పటికీ ఈ మూవీ 70% షూట్ ఫినిష్ అయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పోర్షన్స్ 25 days వరకు ఉందంట. అది కంప్లీట్ చేస్తే గుమ్మడిగా కొట్టేస్తారు. బట్ ఏదైనా ఏపీ ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి విశ్వాంబర మూవీ షూటింగ్ కి ఫుల్ ఫిట్నెస్ తో ఎంటర్ అయ్యారు చిరంజీవి గారు. అండ్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి అంటే 10th Jan ఈ మూవీ రిలీజ్ అవబోతుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేసేశారు. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష గారు నటించబోతున్నారంట. అండ్ హై బడ్జెట్ తో హెవీ గ్రాఫిక్స్ వరకు ఈ మూవీ తెరకెక్కబోతుంది వశిష్ఠ గారి డైరెక్షన్ లో. అండ్ ఇదే కాదు, బీవీఎస్ రవి గారి స్టోరీతో కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు డైరెక్షన్ లో చిరంజీవి గారు ఒక మూవీ చేయబోతున్నారని ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. అండ్ విశ్వాంబర మూవీ ముందు డైరెక్టర్ మారుతి గారు చిరంజీవి గారికి స్టోరీ చెప్పారంట. అండ్ ఆ స్క్రిప్ట్ ని లాక్ కూడా చేశారు. మోస్ట్లీ ఎవరి బిజీ కమిట్మెంట్స్ వాళ్ళు ఫినిష్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. అండ్ నెక్స్ట్ మన తెలుగు నుంచి రాబోతున్న అప్కమింగ్ మూవీస్ ఓవర్సీస్ రైట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫార్స్ సినిమాస్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీని 17.5 crores కొనుక్కుంది. అండ్ చిరంజీవి గారి విశ్వాంబర మూవీని సరిగమ సినిమాస్ 18 crores కి, అండ్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీని ఫార్స్ సినిమాస్ 22.5 crores కి, అండ్ హంసిని ఎంటర్టైన్మెంట్స్ దేవరా పార్ట్ 1 మూవీని 27 crores కి కొనుక్కుంది. ప్రస్తుతానికి ఈ 4 బిగ్గెస్ట్ ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయింది. సో ఇవే ఈ రేంజ్ లో వెళ్తే ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ థింగ్స్ కల్కి గానీ అండ్ పుష్ప 2కి ఇంకెంత డబ్బు పెడతారో చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి వెంకటేష్ గారితో F2 అండ్ F3 మూవీస్ డైరెక్ట్ చేసిన అనిల్ రావుపూడి గారు మళ్ళీ వెంకీ మామతో 3rd ఫిల్మ్ చేయబోతున్నారు అండర్ SVC ప్రొడక్షన్స్ దిల్ రాజు గారి బ్యానర్ లో. అండ్ ఈ మూవీ డీటెయిల్స్ ఫర్దర్ గా తెలుస్తుంది. అండ్ 2025 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. మరి సైందో కమర్షియల్ డిజాస్టర్ తర్వాత వెంకటేష్ గారికి ఖచ్చితంగా హిట్ కావాలి. సో అందుకే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ గారితో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారు వెంకటేష్ గారు. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారి కల్కి మూవీ ఎట్టి పరిస్థితిలోని May 9th రిలీజ్ చేయాలని గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు మూవీ టీం. అండ్ సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ షెడ్యూల్లో ఈ మూవీ స్టార్ కాస్ట్ మొత్తం పాల్గొంటారంట. బట్ సిచ్యువేషన్ చూస్తుంటే మళ్ళీ ఇది కూడా పోస్ట్ పోన్ అయ్యేది. హోప్ సో అది జరగకూడదు. అండ్ ఇంకా సంక్రాంతిలో రిలీజ్ అయిన మన తెలుగు మూవీస్ యొక్క ఓటీటీ ఎంట్రీ ఎప్పుడో చూసేద్దాం. ఆల్రెడీ వెంకటేష్ గారు సైన్దో ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నాగార్జున గారు నాసామరంగా ఈ February 16th హాట్స్టార్ అండ్ హులు ఓటీటీలో రిలీజ్ అవబోతుంది. అండ్ మహేష్ బాబు గారి గుంటూరు కారం కూడా నెట్ఫ్లిక్స్ లో February 9th రిలీజ్ అవుతుంటే, హనుమాన్ మూవీ మాత్రం March 22nd G5 లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇవే కాదు, ఈ February 9th ధనుష్ గారి క్యాప్టెన్ మిల్లర్ అండ్ శివకార్తికేయన్స్ ఐలాన్ ఈ February 16th సన్నెక్స్టీలో రిలీజ్ అవుతుంది. మరి ఈ ఐలాన్ ని తెలుగులో ఓటీటీ రిలీజ్ చేస్తారా లేక థియేటర్కి రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ విశ్వక్షేణ్ గారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో యాక్ట్రెస్ ఈషా రెబ్బా గారు ఐటమ్ సాంగ్ చేయబోతున్నారని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆల్రెడీ 1 day షూట్ కూడా చేశారు. కానీ ఆమె ప్లేస్ ని హిందీ బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ గారు రీప్లేస్ చేయబోతున్నారు. బికాస్ ఆఫ్ ఈషా రెబ్బా గారి హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆయేషా గారిని రీప్లేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకో విషయం, ఈ మూవీ డైరెక్టర్ యువన్ శంకర్ రాజు గారి సిస్టర్ రీసెంట్ గా మరణించడంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మూవీ పోస్ట్ పోన్ అయింది. అండ్ ఇంకా చిన్న చిన్న అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి. వాటి మీద ఒక లుక్ వేస్తే, డైరెక్టర్ బాబీ గారి డైరెక్షన్ లో బాలకృష్ణ గారు చేస్తున్న మూవీలో హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ గారిని కాస్ట్ చేశారు.
అండ్ తెలంగాణ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా ఇచ్చే నంది అవార్డ్స్ని ఈసారి నుంచి రెవల్యూషనరీ సింగర్ అయిన గద్దర్ గారి పేరు మీదుగా మార్చి గద్దర్ అవార్డ్స్ ఇవ్వబోతున్నారని అనౌన్స్ చేశారు. అండ్ ఎస్వీసీ ఎల్ఎల్పి ప్రొడక్షన్ శేఖర్ కమ్లా గారితో థర్డ్ ఫిల్మ్ చేయబోతున్నారు. మోస్ట్లీ ఇది లీడర్ మూవీ సీక్వెల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తీసిన డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైరెక్షన్లో నితిన్ గారు ఒక మూవీ చేసే హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ మన తెలుగులో కల్ట్ క్లాసిక్గా చెప్పుకునే హీరో సిద్ధార్థ్ ఓయ్ మూవీని ఈ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే స్పెషల్గా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ పూరి జగన్నాథ్ గారి కొలాబరేషన్లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీని ఈ ఫిబ్రవరి 7th రిలీజ్ చేయబోతున్నారు. అండ్ బుచ్చిబాబు గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు చేయబోయే ప్రాజెక్ట్కి రామ్ చరణ్ గారు ఉత్తరాంధ్ర యాస నేర్చుకోబోతున్నారంట. దీనికోసం ఒక చిన్న టీంను కూడా పెట్టుకుంటున్నారు. అండ్ హీరో వరుణ్ తేజ్ గారు ఆపరేషన్ వ్యాలంటైన్ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి March 1 రిలీజ్ అవబోతుంది. అండ్ డైరెక్టర్ గౌతమ్ తిరునూరు గారు ప్రెసెంట్ విజయ్ దేవరకొండ గారితో మూవీ తీస్తున్నారని అందరికీ తెలిసిందే. అండ్ ఆ తర్వాత కొంతమంది యంగ్స్టర్తో ఒక చిన్న ప్రాజెక్ట్ హై స్కూల్ మ్యూజికల్ మూవీ చేయబోతున్నారు. పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫేమ్ సారా అర్జున్ గారు ఈ మూవీలో నటించబోతున్నారు. అండ్ దుల్కర్ సల్మాన్ గారు హీరోగా వెంకీ అట్లూరి గారి డైరెక్షన్లో వస్తున్న లక్కీ భాస్కర్ మూవీ ఫస్ట్ లుక్ని రీసెంట్గా రివీల్ చేశారు. అండ్ ఈ కథ 80s టైం పీరియడ్లో బాంబేలో జరుగుతుందంట. ఈ మూవీలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి గారు నటిస్తున్నారు. అండ్ ఇది పాన్ ఇండియా రిలీజ్ అవబోతుంది. నేషనల్ అవార్డు విన్నర్ జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీకి. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగా తమిళ యాక్టర్ తలపతి విజయ్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ తమిళగ వెట్రి కలగం పేరుతో పార్టీ నేమ్ కూడా అనౌన్స్ చేశారు. అండ్ ప్రెసెంట్ విజయ్ గారు వెంకట ప్రభు గారితో ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఇంకొక మూవీ కూడా ఉంది. అది మన తెలుగు ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారు ప్రొడ్యూస్ చేస్తారు. బట్ దానికి డైరెక్టర్ ఎవరు ఇంకా తెలియదు. అండ్ అదే విజయ్ గారు నటించబోయే ఆఖరి సినిమా అంట. అండ్ నెక్స్ట్ కంప్లీట్గా పాలిటిక్స్లోకి వెళ్ళిపోతారు. బట్ ఆ తర్వాత మూవీస్ చేస్తారా చేయరా అనేది ఆయన ఇష్టం, రైట్? అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్లో సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. నచ్చితే లైక్ చేయండి. అండ్ వీటిలో మీరు ఏ మూవీ గురించి ఏకరగా వెయిట్ చేస్తున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.